Hello friends, welcome to my channel. So in this video you have to learn about that valid anagram problem in the LeetCode, and we have to solve in this problem in Python language. So first of all enti ante manaki idi chaala important anagram topic anedi. Why? Because in Google interviews and such as in Google screening tests lo kuda ఇది చాలా ఎక్కువ ఇస్తున్నాడు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి LeetCodeలో దీని మీద ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం చేద్దాం. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడో మనం చూద్దాం. సో ఏంటి అంటే ఇందులో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ అనేది చూద్దాం. గివెన్ 2 strings S and T. సో ఏంటి అంటే 2 strings ఇచ్చాడనమాట. S and T అనే స్ట్రింగ్స్ని 1-2 తీసుకోమన్నాడు. అండ్ అలాగే ఏంటి అంటే రిటర్న్ ట్రూ ఇఫ్ ఇట్ T is an anagram of S అని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ తెలియాలంటే ఫస్ట్ we have to know that what is the meaning of anagram. సో anagram అంటే ఏంటో ఇచ్చాడు, ఇక్కడ చూద్దాం. సో anagram is nothing but a two statements అని అనొచ్చు. Nothing but statements, two strings are words which is having the same letters, same frequencies and అన్నీ సేమ్ ఉంటాయి, బట్ హ్యావింగ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అని కూడా అనొచ్చు, అండ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ అని కూడా అనొచ్చు. సో ఏంటి అంటే దీన్ని ఈజీగా చెప్పాలి అంటే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ సో వర్డ్లో నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎనాగ్రామ్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ టెక్స్ట్. సో ఏంటి అంటే సో ఓకే సో ఓకే, సారీ ఫర్ ఇంటరప్ట్. సో అనాగ్రామ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అనాగ్రామ్ అంటే ఈజ్ నథింగ్ బట్ దీనికి ఒక డెఫినేషన్ ఏంటి అంటే ఏ వర్డ్ or a string which is having same letters and same frequencies but different arrangement or different order of letters అన్నమాట. సో ఇది ఎట్లానో మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాకు ఇక్కడ ఈట్ అనే ఒక లెటర్ ఉంది, అది 8కి ఈక్వల్ అవుతుందా? వెన్ ఈజ్ గోయింగ్ టు అంటే మనం ఒక ఇంగ్లీష్ని పక్కన పెట్టేస్తే నథింగ్ బట్ ఇక్కడ వర్డ్స్ని మాత్రమే చూస్తే ఇక్కడ ఈట్ ఈజ్ ఈక్వల్స్ టు 8, ఎందుకంటే ఒక ఈ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది, ఇక్కడ ఒక ఈ ఉంది, అండ్ ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక ఏ ఉంది, ఇక్కడ ఒక టీ ఉంది, ఇక్కడ ఒక టీ ఉంది. సో దీస్ టూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ లెటర్స్ అండ్ విత్ సేమ్ ఫ్రీక్వెన్సీ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ లెటర్స్ ఈజ్ ఇన్ డిఫరెంట్ వే. సో సచ్ దట్ anagram అంటే ఇట్ ఈజ్ ఏ స్ట్రింగ్ విచ్ ఈజ్ హ్యావింగ్ సేమ్ లెటర్స్. ఓకేనా, 2 strings. ఓకే, ఇక్కడ మార్చుకోండి, ఏ వర్డ్ ఆర్ ఏ స్ట్రింగ్, సారీ ఏ కాదు, ఒక టూ ఓకే, 2 words. మీకు ఇది ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇఫ్ ఇంటర్వ్యూస్లో మీకు అడిగినప్పుడు ఏంటంటే కొంచెం ఈజీ అవుతుంది మీకు చెప్పడానికి. 2 words or 2 strings which is having same letters and same frequencies but having the different arrangement or different order ఆఫ్ లెటర్స్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే 8 అనేది 8కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి మనం చూసుకుంటే tan అనేది ఈక్వల్స్ టు nat. అండ్ అలాగే ఏంటి అలా మనకి చాలా లెటర్స్ ఉంటాయి. బ్యాగ్ అనేది గ్యాబ్కి
ఈక్వల్ అవుతుంది. అండ్ అలాగే మనకి కొన్ని వర్డ్స్ అనేవి కూడా వీడు ఇచ్చాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ సి అనాగ్రమ్ ఈక్వల్స్ టు నగరం, అవునా కదా. ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ ఏస్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ ఎన్స్ ఉన్నాయి, అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ జీస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ట్రూ అయింది. అండ్ దెన్ ఇన్పుట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఎగ్జాంపుల్ 2 ఇన్పుట్ ర్యాట్ ఒకటి ఇచ్చాడు, కార్ ఒకటి ఇచ్చాడు. సో ఈ రెండు ఈక్వల్ కాదు. సో ఒకసారి చూద్దాం మనం ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ ఫస్ట్ మనకి ఒక టెక్స్ట్ తీసుకొని చెప్తాను. సో నగరం అని ఒకటి ఇచ్చాడు, నగరం ఈక్వల్స్ టు అనాగ్రామ్ అని ఇచ్చాడు. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ఏంటి అంటే ఒక ఏ ఉంది, ఇక్కడ ఇంకో 3 ఏలు ఉన్నాయి, ఇక్కడ 3 ఏలు ఉన్నాయి, ఒక ఎన్ ఉంది, ఒక ఎన్ ఉంది, ఒక జీ ఉంది, జీ ఉంది, ఎం ఉంది, ఎం ఉంది. సో ఇలా మనకి ఈక్వల్ అయింది. సో ఇలా ఈక్వల్ అయింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇంకోటి ఏమి ఇచ్చాడు అంటే క్యాట్ ఒకటి ఇచ్చాడు, ర్యాట్ ఒకటి ఇచ్చాడు. సో ఈ రెండు ఈక్వల్ అయినాయా? సో ఈ రెండు అనేది ఈక్వల్ అవ్వలేదు. సో సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ లేదు, అండ్ దెన్ ఆర్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ లేదు. సో ఇది అవ్వలేదు. సో ఇది అనాగ్రామ్ పర్టికులర్ మీనింగ్ ఏంటి అంటే ఇదే. సో అసలు ఏంటి అంటే ఇది హ్యూమన్ బ్రెయిన్కి అర్థమైంది అనాగ్రామ్ అంటే ఏంటో మనకు ఇప్పుడు ఈజీగా అర్థమైపోయింది. సో ఏంటి అంటే ఇప్పుడు నగరం అనాగ్రామ్ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ట్రూ అనేది వచ్చింది, ఫైన్. అండ్ క్యాట్ ర్యాట్ అనేది నాట్ ఈక్వల్, సో మనకి ఫాల్స్ అని వచ్చింది, ఇట్ ఈజ్ ఆల్సో ఫైన్. సో మనకి దీనికి ఎలా కోడ్ రాయాలి అంటే లెట్ us see ఫస్ట్. మన పైథాన్లో ఏంటి అంటే కొన్ని లైబ్రరీస్ ఉంటాయి కదా. సో అందులో ఒక కౌంటర్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. సో లెట్ us see that one. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు see entire question అనమాట. సో given two strings s and t, return true if t is an anagram of s. సో here t is an anagram of s అంటే ఏంటి అంటే t ఈక్వల్స్ టు s అంటే ఓకేనా, t ఈక్వల్స్ టు s అంటే ట్రూ ఆర్ ఎల్స్ అదర్వైజ్ ఏంటంటే ఫాల్స్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఇట్ ఈస్ వెరీ సింపులెస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ లీట్ కోడ్ యాక్చువల్లీ. సో చూసినట్టయితే ఇక్కడ ఇన్పుట్ ఎస్ ఈక్వల్స్ టు అనాగ్రామ్ అని ఇచ్చాడు, అండ్ టీ ఈక్వల్స్ టు నగరం అని ఇచ్చాడు. ఇది ఈక్వల్ కాబట్టి ట్రూ అయిపోయింది. సో కారు ర్యాట్ అని ఇచ్చాడు. సో ఈ రెండు నాట్ ఈక్వల్స్ టు కాబట్టి ఇది ఫాల్స్ అయిపోయింది. బట్ వెన్ కమింగ్ టు ద కోడింగ్ లాంగ్వేజ్ మనకి ఏంటి అంటే ఓ ఆఫ్ ఎన్ లో రావాలి కదా మనకి. సో వెరీ లిటరల్లీ మనకి ఈ టైం కాంప్లెక్సిటీస్, స్పేస్ కాంప్లెక్సిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అన్నీ మనకి బ్రూట్ ఫోర్స్. సో ఏంటి అంటే మనకు ఓ ఆఫ్ ఎన్లో రావాలి కాబట్టి సో వీ షుడ్ మనం కేర్ఫుల్గా రాయాలన్నమాట దాన్ని. సో ఏంటి అంటే నార్మల్గా ఒక్కొక్కటి చెక్ చేసుకుని నార్మల్గా చేస్తే ఏంటి అంటే ఓఎన్ స్క్వేర్ అలా టైం కాంప్లెక్సిటీ పెరిగిపోద్ది. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఏంటి అంటే ఫస్ట్ కలెక్షన్స్ ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్ అనే దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో ఏంటి అంటే దీనివల్ల చెప్తాను మీకు యూజ్ ఏంటన్నది. ఇంపోర్ట్ కౌంటర్. సో మీకు కౌంటర్ అనేది తెలిసి ఉంటే ఓకే, నో ప్రాబ్లం, తెలుస్తుంది. బికాజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇది మనకి ఎన్ని ఏస్ ఉన్నాయి, ఎన్ని జీస్ ఉన్నాయి, ఎన్ని ఎమ్స్ ఉన్నాయి, ఏంటి అంటే మన హ్యూమన్ బ్రెయిన్ కాబట్టి మనం చూస్తున్నాం. బట్ వెన్ కమింగ్ టు దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఎల్స్ ఎనీ మిషన్, ఇట్ క్యాన్ ఫైండ్ లైక్ దట్ ఈజీలీ. బికాజ్ మీకు తెలిసిందే కదా ఇదేంటి అంటే మన దీన్ని ఒక ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలి. ఇఫ్ మనం ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇట్ బి డిఫికల్ట్ అనమాట. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ దట్ ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ లైక్ ఓ లాగ్ ఎన్ అలా వచ్చేస్తుంది మనకి కాంప్లెక్సిటీస్. సో అలా రాకూడదు కాబట్టి నేను ఇక్కడ కౌంటర్ అనే లైబ్రరీని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో కౌంటర్ అనే లైబ్రరీ ఏం చేస్తుంది అంటే ఆఫ్టర్ గివింగ్ దట్ టెక్స్ట్ ఆఫ్టర్ గివింగ్ దట్ స్ట్రింగ్ అది ఇచ్చాక ఏం చేస్తుంది అంటే చూపిస్తాను మీకు. అది ఇచ్చాక ఏం చేస్తుంది అంటే ఇట్లా ఒకటి తీసుకుని ఫస్ట్ ఏస్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇట్లా కౌంట్ చేసేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఎన్ ఎన్ని ఉంది, 1 ఉంది. సో ఇట్లా కౌంట్ చేసుకుని ఇది ఉంచుకుంటుంది. సో ఇట్లా కౌంట్ చేసేసుకుంటే సారీ గైస్, ఇట్లా కౌంట్ చేసేసుకుంది అంటే
అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఎం ఎంత ఉంది, 1 ఉంది కదా. సో ఎం ఏంటి అంటే 1 ఉంది. ఇంకేమున్నాయి మనకి జీ ఎంత ఉంది, 1 ఉంది. సో మనం ఫస్ట్ నగరంని ఎస్ అనుకున్నాం కదా, దీన్ని ఎస్ అనుకున్నాం అండ్ దీన్ని టీ అనుకున్నాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నాం అనుకోండి, అది ఇట్లా కన్వర్ట్ చేసేసుకుంటుంది. అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్ టీ అని తీసుకుంటే దాంట్లో కూడా అది ఇలా కన్వర్ట్ చేసుకుంది. సో ఇక్కడ అనాగ్రామ్లో ఏంటి, ఏ 3 ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటి అంటే n1 ఉంది, m1 ఉంది అండ్ ఇట్లా తీసుకుంటే అండ్ దెన్ g1 ఉంది. ఇలా ఈ రెండు ఈక్వల్. సో ఈ రెండు ఈక్వల్ అయితే ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. రాసి ఎంత ఈజీగా చెప్పచ్చు మనం, ఇట్ విల్ బి వెరీ ఈజీ కదా. సో అండ్ దెన్ మనకి ఇది చాలా ఈజీ కాబట్టి ఇది ఓఎన్లో మనకు అయిపోతుంది. సో ఈజీగా అయిపోతుంది కాబట్టి మనం దీన్ని ఈజీగా చేసేయచ్చు. సో ఫస్ట్ మనం చేసేద్దాం రండి. సో ఏంటి అంటే ఇందులోకి వెళ్ళి ఫస్ట్ ఏంటి అంటే మనం చేయాల్సింది, మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు. ఇక్కడ ఎస్ అంటే మనకు చెప్పినట్టే ఎస్ అనే ఒక స్ట్రింగ్, టీ అనే స్ట్రింగ్ వాడు ఇస్తాడు అనమాట. ఇక్కడ మనకి ఇచ్చేసాడంటే వాడు ఇస్తాడు. సో ఏంటి అంటే ఫస్ట్ మనం లెంత్ చూసేసుకుందాం. సో ఇఫ్ డైరెక్ట్గా లెంతే మనకి ఈక్వల్ అవ్వలేదంటే అది అనాగ్రామ్ అవ్వదు కదా. చూసాం కదా ఇక్కడ. ఇఫ్ ఏంటి అంటే ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ షుడ్ టేక్ ఏ టెక్స్ట్ హియర్. ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాధా అని ఇచ్చాను నేను. సో రాధా హ్యావింగ్ 5 letters. ఇంకోటి ఏమని ఇచ్చాను అంటే కృష్ణ అని ఇచ్చాను. సో కృష్ణ హ్యావింగ్ 7 letters. ఇప్పుడు ఈ లెంతే మనకి ఈక్వల్ అవ్వకపోతే అది ఈజీగా ఫాల్స్ చేసేస్తే మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి లెంత్ అనేది ఈక్వల్ అవ్వలేదు అండ్ దానికి తెలియకుండా మొత్తం అంతా చేసుకునేసరికి మనకి టైం కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. కాబట్టి ఫస్ట్ మనం లెంత్ ద్వారా ఒక చిన్న ఇక్కడ ఒక ఫంక్షన్ మనం రాసేసుకుందాం. ఓకే, ఇఫ్ మనం ఇక్కడ ఒక కోడ్ రాసుకుందాం. సో డైరెక్ట్గా సో ఇఫ్ len of s is not equals to len of t అనుకుంటే కనుక, అలా చేస్తే కనుక మనకి లెంత్ ఈక్వల్ అయినప్పుడు అది ఈజీగా ఫాల్స్ చూపించేస్తుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే ఇక్కడ ఎస్ అనేది ఒకటి తీసుకుందాం. సో ఎస్ డిక్ట్ అనే ఒకటి తీసుకుని వేరియబుల్ అది ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్ ఎస్ అని తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కౌంటర్ని ఇంపోర్ట్ చేయలేదు. సో వీ షుడ్ ఇంపోర్ట్ దిస్ బై యూజింగ్ పైథాన్ లైబ్రరీస్. సో ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్ అనేది మనం తీసుకున్నాం. అండ్ ఇక్కడ తీసుకున్నాక సో కౌంటర్ అనేది చెప్పాను కదా, అది ఏం చేస్తుందంటే ఒక హ్యాష్ మ్యాప్ లాగా మనకి ఎన్ని వర్డ్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అనేసి అది చెప్పేస్తుంది అని చెప్పాను. సో దాన్ని బట్టి వెరీ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే టీ డిక్ట్ని మనం అసైన్ చేసుకుందాం. సో టీ డిక్ట్ ఈక్వల్స్ టు కౌంటర్ ఆఫ్ టీ అనేది మనం తీసుకున్నాం. సో తీసుకున్నాక ఏంటి అంటే రిటర్న్ s dict ఈక్వల్స్ టు t dict అనేసి మనం అనుకున్నాం. సో ఏంటి అంటే రిటర్న్ s dict ఈక్వల్స్ టు t dict అంటే అది ట్రూ అయితే ట్రూ అని రాస్తుంది అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం వాట్ ఇఫ్ ఈస్ గోయింగ్. యా ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్ బట్ that answer is true I think. నేను ఇప్పుడే ఒకసారి టెస్ట్ చేసి చూసాను. సో ఇట్ బికెమ్ ఆల్రెడీ నేను ఈ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ అన్ని చేసేసాను కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ ట్రూ. సో ఇలా చేసుకుంటే కనుక మనం ఒక బ్రూట్ ఫోర్స్ నుంచి చేసుకుంటే కనుక ఫస్ట్ అది చేసుకుని నెక్స్ట్ ఇలా చేసుకుంటే కనుక మనకు చాలా ఈజీగా వస్తుంది. దట్స్ టు మనం ఏంటంటే ఓఎన్ కాంప్లెక్సిటీ వస్తే ఇట్స్ వెరీ మీకు ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇట్స్ వెరీ యూజ్ఫుల్. సో చూసారు కదా ఇక్కడ టెక్స్ట్ కేసెస్ అనేవి మనకి అన్నీ పాస్ అయిపోయినాయి. సో ఇక్కడ అనాగ్రామ్ అండ్ నగరం
ట్రూ అయింది. అండ్ అలాగే మనకి ర్యాట్ క్యారన్ ఇచ్చారు, సో అది ఫాల్స్ అయింది. వై బికాస్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలా అయింది. సో ఇది చాలా ఈజియెస్ట్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ దట్. ఓకే, థ్యాంక్ యూ గైస్.